ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా 1000 కోట్లు ఇచ్చినా సరే రాశి చక్రంలోని ఈ 4 రాసుల వారికి మరో 24 గంటల్లో పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఏకంగా 1 కాదు, 2 కాదు, 25 సంవత్సరాల పాటు వీరి యొక్క అదృష్టం అనేది కొనసాగుతూ ఉంటుంది. మరి 1000 కోట్లు ఇచ్చినా కూడా 4 రాసుల వారికి పట్టబోయేటటువంటి ఆ అదృష్టాన్ని ఆపలేకపోవడం గల కారణం ఏమిటి? ఇక ఆ 4 రాసుల వారు ఎవరు? ఏకంగా 25 సంవత్సరాల పాటుగా వారి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే గనక, ఇక ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎక్కువ శాతం ఉండే కోరిక ఏమిటి అంటే కనుక, మంచిగా చదువుకోవాలి, ఒక ఉద్యోగం సంపాదించాలి, ఒక సొంత ఇల్లు ఉండాలని, అలాగే ఆర్థిక పరంగా మంచి స్థిరత్వం పొంది ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఇక ఇలాంటివన్నీ కూడా ఒకేసారి మన జీవితంలో మిళితమై వస్తే ఖచ్చితంగా అది అదృష్టమనే చెప్పుకోవచ్చు. మరి ఇంతటి అద్భుతమైన అదృష్టాన్ని 1000 కోట్లు ఇచ్చినా కూడా ఎవరు కూడా ఆ యొక్క అదృష్టాన్ని కొల్లగొట్టలేని విధంగా ఏకంగా 25 సంవత్సరాల పాటుగా రాశి చక్రంలోని ఈ 4 రాసుల వారు పొందుకోబోతున్నారు. ఈ అదృష్టం వారి యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 4 రాసుల వారి యొక్క లైఫ్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఇంతటి అద్భుతమైన అదృష్టాన్ని వీరు ఇప్పుడు పొందుకోబోతున్నారు. ఇక ఎవరైతే చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ రాసుల వారు ఉన్నారో, వారికి ఇంతటి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వీరి యొక్క జీవితాన్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఈ స్టార్ట్ చేసేటటువంటి జీవితాన్ని 25 ఏళ్ల వరకు కూడా ఎవరు ఏమాత్రం కూడా ఊహించని విధంగా అసలు వీరికి ఈ అదృష్టం ఎలా పట్టింది అని అనుకొని ఈ 4 రాసుల వారి యొక్క అదృష్టం అంటే ఆ విధంగా మాట్లాడుకుంటారు అన్నమాట. అంతలా వీరికి అదృష్టం అనేది అద్భుతంగా పట్టబోతోంది. మరి ఇంతకు ఆ 4 రాసుల వారు ఎవరు? వీరికి ఏ విధంగా అదృష్టం పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా మరో 24 గంటల్లో 1000 కోట్లు ఇచ్చినా కూడా వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేక 25 సంవత్సరాల పాటు వీరు అదృష్టవంతులుగా వెలగబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఇక చదువులు పూర్తి చేసుకున్నటువంటి వృషభ రాశి వారికి అదృష్టం పట్టబోతోంది. స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, వారికి ఎంతో చక్కగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇప్పుడు రాబోతూ ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యోగం విషయంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ప్రతిసారి వీరి యొక్క అదృష్టాన్ని వీరి పరిష్కరించుకుంటూనే ఉన్నారు. అయితే ఈ యొక్క రాబోయేటటువంటి రోజుల్లో ఇంతటి అదృష్టం అనేది వీరి తలుపు తట్టబోతోంది. ఎంతో చక్కగా ఈ వృషభ రాశి వారికి జాబ్ ఆఫర్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే వీరి జీవితం, వీరి యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది. అంటే ఖచ్చితంగా వీరి యొక్క సొంత ఇంటి కల నెరవేరుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి అదృష్టం అనేది ఈ విధంగా పట్టబోతోంది. ఇక మరో 24 గంటల్లో 1000 కోట్లు ఇచ్చినా కూడా అదృష్టాన్ని ఎవరు ఆపలేనటువంటి రెండవ రాశి కన్యా రాశి. ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరికి శుభ ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక గ్రహాల యొక్క రవాణా కారణంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న ఒక గోచారంలో గ్రహాలు అన్నీ కూడా వీరికి సానుకూలంగా ఉండడం కారణంగా ఈ రాశి వారు ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా, ముఖ్యంగా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వీరికి ఒక గవర్నమెంట్ జాబ్ విషయంలో ఒక శుభవార్త విన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికైతే పదోన్నతులు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్రమోషన్ ద్వారా వీరికి ఆర్థికపరమైన స్థిరత్వం అనేది రాబోతోంది. తద్వారా ఇప్పటి వరకు ఏదైతే వీరికి ముఖ్యంగా సొంత ఇంటి కల అనేది నెరవేరలేదని బాధపడుతూ ఉన్నారో, అప్పుల వల్ల, లోన్స్ వల్ల కావలసినంతగా రావట్లేదు అని ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఇప్పుడు ఆ లోన్స్ కూడా రావడం, వాళ్ళు కోరుకున్న విధంగానే ఈ కన్యా రాశి వారికి చక్కగా సొంత ఇంటి కల
అనేది నెరవేరడం ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా మీరు గవర్నమెంట్ జాబ్‌లోనే ఉన్నారు కాబట్టి వారిని మంచి ప్రమోషన్ ద్వారా పై స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక తరువాతి రాశి వచ్చి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి విషయానికి వస్తే గనక 1000 కోట్లిచ్చినా కూడా ఎవరు కూడా వీరి యొక్క అదృష్టాన్ని ఆపలేరు. ఏకంగా 25 సంవత్సరాల పాటు ఈ యొక్క తులారాశి వారైతే ఖచ్చితంగా వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు వీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా వీరి యొక్క కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా వీరికి సపోర్ట్ అనేది లభిస్తుంది. కోరుకుంటున్నటువంటి ప్రభుత్వ కొలువులు, అలాగే మంచి చక్కటి ప్రైవేటు జాబు ఎంతో చక్కగా వీరు అందిపుచ్చుకుంటారని చెప్పొచ్చు. వీరి యొక్క భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది. ఇక ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక ఎవరైతే గవర్నమెంట్ జాబ్ లేదని బాధపడుతున్నారో అటువంటి వారు కష్టే ఫలి అన్నట్లుగా తప్పకుండా ఈ సంవత్సరంలో జాబ్ కొట్టే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు బాగా కష్టపడాలి. అలాగే ఎంతో చక్కగా అటెంప్ట్ చెయ్యాలి. అప్పుడే మీరు కోరుకునే స్థాయికి తప్పకుండా చేరుకుంటారు. ఇక 1000 కోట్లిచ్చినా కూడా అదృష్టాన్ని ఎవరు కూడా కొల్లగొట్టలేని 4వ రాశి కుంభరాశి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఏకంగా 25 సంవత్సరాల పాటుగా వీరి యొక్క అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. ఇక వీరు కుంభరాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతంగా వీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుకుంటారు. మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరు ఊహించని విజయాలు కూడా సాధించడం జరుగుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు, గతంలో వీరు పడిన అప్పుల బాధలు, అవమానాలు అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఎవరైతే వీరిని చీకొట్టారో వాళ్ళే తిరిగి వచ్చి వీళ్ళ కాలు మొక్కుతారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ కుంభరాశి వారు అదృష్టం ఒక వెలుగు వెలగబోతుంది. అదృష్ట లక్ష్మి వీరింటి తలుపు తలుతుంది. వీరు కోరుకునే ప్రతిదీ నెరవేరుతుంది. జాబ్ కావాలంటే జాబ్ వీరికి లభించి తీరుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ వీరికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో కుంభరాశి వారు వారి వ్యాపారాలు 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. జాబ్ చేస్తూనే వ్యాపారాలు కూడా సైమల్టేనియస్‌గా ఒక బ్యాలెన్స్‌గా మీరు చూసుకుంటారు. ఆర్థిక స్థిరత్వాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ యొక్క 4 రాష్ట్రాల వారు చూసుకుంటే కనుక ఉద్యోగపరంగా ఈ 4 రాష్ట్రాల వారికి ఎంతో చక్కగా జీవితాన్ని సరిపడా అంటే ఒక 25 ఏళ్ల వరకు వీరు వెనక్కి తిరిగి చూసుకోవడమే జరగదు. నిజానికి చెప్పాలంటే మనకు 25 నుంచి 35 సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే 60 సంవత్సరాల వరకు మనకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం జాబ్స్ చేసుకోవచ్చు. అలాగే జాబ్ చేసుకుంటూ కూడా సైడ్‌గా మనం ఏదైనా వ్యాపారం కూడా చేసుకోవచ్చు. సో, మనం కనీసం 25 నుంచి 35 ఏళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవడం అక్కర్లేదు. ఎంతో మంచి జాబు లేక బాధపడుతూ చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి అవకాశం మీకు వస్తే మీరు వదులుకోకుండా చక్కగా వినియోగించుకోండి. ఎందుకంటే ఏకంగా 25 సంవత్సరాల పాటు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీరు మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో లగ్జరీ లైఫ్‌ని మెయింటైన్ చేస్తారు. కాబట్టి మీకు వచ్చే దాంట్లో కూడా మీకు స్తోమతను బట్టి పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి మీ చేతన సహాయం చేయండి. తద్వారా మీకు మీ జీవితంలో మరింత మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా! ఇక ఈ యొక్క 4 రాశి వారి జీవితం యొక్క ఏ విధంగా వెలగబోతుందో, వీరి జీవితంలో ఏ విధంగా సెటిల్ అవుతున్నారో, 25 ఏళ్ల పాటుగా వీరి జీవితం ఏ విధంగా వీరు మెయింటైన్ చేయబోతున్నారో అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.